జగిత్యాల జిల్లా నాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్యాక్స్ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు తల్లి దారుణ హత్య జరిగింది. స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్యాక్స్ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు తల్లి దారుణ హత్య జరిగింది. స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్యాక్స్ సింగిల్ విండో చైర్మన్ రాజనరసింహరావు తల్లి దారుణ హత్య జరిగింది. స్వర్ణలతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీపిక, అయితే కొడిమేల మండలము నాచుపల్లి గ్రామంలో ఒక విషాద గాథ నెలకొంటుందనే చెప్పవచ్చు. అయితే ప్యాక్స్ సింగిల్ విండో చైర్మన్ మేనినేని రాజనరసింహరావుకు సంబంధించిన తల్లి నిన్న నైట్ ఒకవైపు వేరే విలేజ్ నుంచి వచ్చిన అనంతరం కూడా ఇంట్లోకి వచ్చిన అనంతరం అయితే ఆ తల్లి సంబంధించి ఆమె ఆమెనే ఆ ఇంట్లో ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన కొడుకులు అంటే వాళ్ళ కొడుకులు వాళ్ళైతే కరీంనగర్ లో నివాసం ఉంటారు. తల్లి ఒక్కటే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడే పని చేసుకుంటూ అదే విధంగా కొన్ని మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఇక్కడే నివసిస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులైతే ఆమెను హత్య చేసినట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఒకవైపు బండరాయితో మోదీ అదేవిధంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్తూ అదేవిధంగా అక్కడ నుంచి దూరంగా తీసుకుపోయి పడవేసిన పరిస్థితులు అయితే అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే మరి ఈ రాజకీయ పరంగా వాళ్ళ కొడుకు అంటే ఈ నరసింహరావు సింగిల్ విండో చైర్మన్ ఉన్నాడు. ఒకవైపు అక్కడ రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా? కక్షలతోటి మరి వాళ్ళ తల్లిని చంపే విధంగా అక్కడ ఉన్నవారు ఈ విధంగా కక్షపూరిత వ్యవహారం చేశారా, లేదంటే తల్లి ఒకటే ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి మరి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల లేదంటే అక్కడ ఉన్న వారే ఈ విధంగా కక్షపూరితంగా చేసి ఆమెను హత్య చేసి ఉంటారా అనేది మాత్రం పోలీసులు అయితే ఇంకా అక్కడ సమాచారం సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం వేళలో అంటే ఇట్లా చనిపోయిందని కూడా అక్కడ చూసిన వారు ఉదయం వేళలో పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అయితే పోలీసులు రావడం జరిగింది. అక్కడ పరిసర ప్రాంతాలను అయితే మొత్తం పరిశీలిస్తున్నారు. అక్కడ వారు పరిశీలించిన దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆమె అయితే చనిపోయిన ఆమెనైతే దాదాపు బండరాయితో మోది అదేవిధంగా చాలా వరకు కొట్టి చిత్రహింసలు చేసి చంపినట్టుగా అక్కడ స్పష్టంగా ఆ డెడ్ బాడీ అయితే కనబడుతుంది. పోలీసులు కూడా అక్కడ ఉన్న క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్నారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చారు, ఏ విధంగా చంపారు, ఇక్కడ నుంచి వెళ్ళి ఎటు వెళ్లారు, కొట్టి అక్కడ పడవేసి ఎటు వెళ్లారు అనే కోణంలో కూడా డాగ్ స్క్వాడ్స్ కూడా రావడం జరిగింది. అక్కడ స్మెల్ చూసిన అనంతరం కూడా డాగ్ స్క్వాడ్స్ కూడా వదిలే అవకాశం కనబడుతుంది. అంటే అక్కడ నుంచి వెళ్ళి దుండగులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎటు పారిపోయారు ఆ కోణంలో మాత్రం పోలీసులు అయితే అక్కడ మొత్తం కూడా సమాచారం సేకరిస్తున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. మరకలను ఆధారంగా చూసుకొని కూడా అక్కడ దుండగులు ఏ ప్రాంతాల్లో తిరిగారనే కోణంలో కూడా పోలీసుల నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. మరి రాజకీయ కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఒకటే ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇతర వారి పని చేస్తుంటారనే కోణంలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులైతే కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఆధారాలు సేకరించిన అనంతరం కూడా పోలీసులు దాన్ని నిర్ధారించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ అక్కడ లోకల్ దుండగులా లేకపోతే ఎవరైనా వచ్చి హత్య చేస్తుంటారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా నిఘా పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.